ఈరోజు మనం ఫిబ్రవరి 7వ తారీఖులో ఉన్నాం. అంటే జనవరి నెలలో 2 ఇన్స్టాల్మెంట్స్ ప్రకారంగా 2 సందర్భాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా మొదటి వారంలోనే మరి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 40 మందికి 34.5 లక్షతో ఈరోజు అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మన ప్రాంతం పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఎందుకంటే చాలామంది కూడా మనకి సహాయ సహకారాలు కావాలని అడుగుతూ ఉంటారు. మా ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని కళ్యాణదుర్గ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అడిగిన వెంటనే తక్షణం ఎన్ని కష్టాలున్నా రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులున్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తేనే ఆ ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంత రైతు కూలీలు కానీ బాగుంటారనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషకరం. మేమంతా కూడా మా నాయకుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇలాంటి నాయకుడి మధ్యలో మేము పనిచేయడం కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈరోజు 40 మంది అంటే చాలా వరకు చాలామంది సంతోషంగా, అంటే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అంటే ఈ మధ్య వైసీపీ వాళ్ళు కూడా, అంటే ఈ మధ్య కాదు కానీ ముందు ఒక 5-6 నెలల క్రితము చాలా రకాలుగా ఆరోపణలు చేశారు. అంటే ఇది తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, అది వైసీపీ వాళ్ళుగా తెలుగుదేశం వాళ్ళుగా అనేది కాదు. ఇక్కడ ప్రజలు నిజంగా ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. ఇక్కడే మన విలేకరు కూడా ఉన్నాడు, ఆయనకు కూడా మా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,62,000 రూపాయలు డబ్బులు వచ్చాయంటే నిజంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విలేకరులు కూడా చాలా రకాలుగా ఆర్థికంగా వెనుకబడ్డారు కాబట్టి ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే క్యాన్సర్ కావచ్చు లేదా ఇంకో రకమైన వ్యాధులు కావచ్చు, డబ్బు లేకపోవడంతో చాలామంది కూడా ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బందులన్నీ అధిగమించేదానికి మా నాయకులు మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈరోజు ఇన్ని చెక్కులు ఇవ్వగలుగుతున్నాం. చాలా సంతోషకరం. ఎప్పుడూ మేము ప్రజల సేవలోనే ఉంటాం. ఇంకా కూడా ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంది మనందరి ముందు. మనందరూ కూడా ఈరోజు వెళ్ళాలి. ఎందుకంటే మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమం మొదటిసారిగా జరుగుతుంది. ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.